హలో ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్గరి వ్లాగ్స్. మీకు ఇక్కడ ఈ క్లిప్ చూస్తే అర్థమై ఉంటుంది ఏంటంటే మా అత్తమ్మ ఆవకాయ పచ్చడి పెట్టడానికి అన్నీ సిద్ధం చేస్తున్నాము. తను ఊరు నుంచి వచ్చేసింది, మళ్ళీ వెళ్ళిపోయేలోపు మేము పచ్చడి చేయించుకోవాలని అప్పటికప్పుడు అనుకొని ఇలా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము. మా అత్తమ్మ చేసే నువ్వుల పచ్చడి, ఆవకాయ పచ్చడి అంటే మా పిల్లలకు, మా అత్తమ్మ వాళ్ళ పిల్లలకు చాలా ఇష్టము. అంతే కదండి, ఎవరి మదర్ చేసే రెసిపీ వాళ్ళ పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. ఇక్కడ కొలతలతో కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్తాను. తాను వాడే కొన్ని కొంచెం కొత్తగా అనిపించినాయి నాకు, ఎందుకంటే నేను ఎక్కడ చూడలేదు. ఎండు కొబ్బరి, పచ్చి శనగగుళ్ళు, శనగలు పచ్చివి వేసేసింది. ఎండు కొబ్బరి కూడా, ఇది ఎండు కొబ్బరి తీసుకొని వాటిని ముక్కలుగా చేసి డైరెక్ట్గా పచ్చడిలో వేసింది. నువ్వులు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ పొళ్ళు చేసి పెట్టుకుంటున్నాము. ఫస్ట్ కొంచెం లైట్గా సిమ్లో డ్రై రోస్ట్ చేసుకున్నాము. మరీ ఎక్కువగా ఏం వేయించలేదు, అన్నీ కొంచెం పచ్చపచ్చగా వేయించి నువ్వులు మాత్రం బాగా కొంచెం ఎక్కువసేపు వేయించాము. ప్రతి ఒక్క వస్తువు బయట నుంచి తేగానే ఫస్ట్ ఒక క్లాత్లో వేసి వాటిని తూడ్చిన తర్వాత ఇలా చెరుగుతూ ఉంది. అన్నీ ఆవాలు, జీలకర్ర, మెంతులు, నువ్వులు అన్నీ ఈ విధంగా సన్నం డస్ట్ ఉంటుంది. లాస్ట్కు ఇసుక లాంటివి ఏమైనా ఉంటే చూసుకోవాలని చెప్పేసి ఓవరాల్గా పచ్చడి కలపడానికి అంత టైం అయితే ఇవన్నీ చెరిగి వేయించి పెట్టుకోవడానికి అంత టైం పట్టింది మాకు. తర్వాత మేము ఇక్కడ మెంతులు కొంచెం వేయించుకుంటున్నాము. ఇక్కడ 3 రకాల పచ్చళ్ళు పెడుతున్నాం కాబట్టి కొంచెం అన్నీ ఎక్కువగానే నేను వేయించి పొళ్ళు చేసి పెడుతున్నాను. నువ్వుల పచ్చడిని మేమైతే నువ్వుల పచ్చడి అంటాము, కొంతమంది ఉప్పు సోవి అంటారు, ఇంకేందో తెలియదు మరి నాకైతే. ఇక్కడ మా పిల్లలకు అది చాలా ఇష్టం. అందులో అసలు కారం వేయరు, జస్ట్ నువ్వులు, ఆవపొడి, సాల్ట్, ఆయిల్తోనే ఉంటుంది. ఇక్కడ నేను ఆయిల్ పల్లి నూనె వాడాను. తర్వాత కారం వచ్చేసి హాఫ్ ఇంటిది, ఒక సగం ఇంటి పొడి వేసాము, ఒక సగమేమో 3 మ్యాంగోస్ పికిల్, అది బయట దొరుకుతుంది ప్యాకెట్ కారం పొడి, అది వేసామన్నమాట. సమ్మర్, అందులో హాలిడేస్, ఇంట్లో అందరు పిల్లలు అయినా అదే హడావిడిగా మేము పచ్చడి చేయాలని చెప్పేసి ఇవన్నీ రెడీ చేసుకునేసరికి డే అంతా వీటితోనే అయ్యింది అనిపించింది. అసలు చాలా ఇంత ప్రాసెస్ ఉంటుందా అనిపించింది. కాకపోతే టేస్ట్ చేసినాక మాత్రము ఇంకా పడిన శ్రమ అయితే వృధా కాలేదు. ఇయర్ అంతా ఇంత హ్యాపీగా తినొచ్చని అనిపించింది అనమాట మాకు. మేము ఇక్కడ 40 కాయలు ఆవకారం పెట్టాము, ఒక 10-20 కాయలు నువ్వుల పచ్చడి, అదే ఉప్పు సోవి పచ్చడి చేసామన్నమాట. ముందుగా మామిడికాయలు కడిగి వాటిని శుభ్రంగా ముక్కలు కొట్టించుకొని రావాలి. ఈ విధంగా ముక్కలను కొన్ని టెంక లేనివి ముక్కలు కొడుతూ ఉంటే సపరేట్గా వచ్చేస్తాయి. మేము ఈ టెంక లేనివి అంటే పీసు లేని ముక్కలన్నీ సపరేట్ చేస్తాము. ఇది ఒక రకమైన పచ్చడి పెడదామనేసి. తర్వాత టెంక ఉన్న ముక్కలన్నీ ఇంకో పచ్చడి, తర్వాత నువ్వుల కారం, ఈ 3 అనుకున్నాము. ఈ టెంక లేని ముక్కలు ఏంటంటే నేను తొందరగా కలిపేశాను, అత్తమ్మ చేస్తే లేట్ అయిపోతుందని చెప్పేసి నా స్టైల్లో నేను పెడుతున్నాను. ఇది 4 కప్పులు మామిడికాయ ముక్కలు ఉంటే నేను ఒక ½ కప్పు సాల్ట్ వేశాను. ఈ ముక్కలకి ఒక ½ కప్పు సాల్ట్, తర్వాత మెంతిపిండి ఒక 2 టేబుల్ స్పూన్స్, తర్వాత ½ కప్పు ఆవపొడి, ఒక ½ కప్పు కారపొడి. ముక్కలు తీసుకున్న కప్పుతోనే మనము ఈ పొడులన్నీ తీసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ జీలకర్ర పొడి వేసాను. ఇందులోకి కారం, పసుపు ఒక 2 స్పూన్స్. ఇవి మనము చూసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇవి కలిపి ఉట్టిగానే ఏం ఆయిల్ వేయకుండా మామూలుగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. అంతలోపు ఏంటంటే ముక్కలకు అంతా ఈ ఉప్పు కారం అనేది పడుతుంది. జాగ్రత్తగా ఒక స్పూన్తో కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇందులోనే ఒక 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు తొక్కలు తీసి ఇందులోనే వేసేసి పెట్టుకోవాలి. పక్కకి ఏంటంటే కడాయిలో నేను ఆయిల్ వేడి చేస్తున్నాను. చాలామంది పచ్చళ్ళకి పచ్చి పల్లి నూనెనే వాడతారు. కాకపోతే మా అత్తమ్మ ఏంటంటే ఇక్కడ నూనె వేడి చేసి పోపు పెట్టి వాడుతుంది పచ్చడి కోసం అని చెప్పేసి, వేడి చల్లారిన తర్వాత అందుకని చెప్పేసి ముందుగా ఆయిల్ వేడి చేస్తున్నాము. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి సీడ్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్స్ కంటే ఎక్కువ ఏమి వేయలేదండి. అత్తమ్మ పక్కకుంటే చెప్తుంది, తనకు మరీ ఇబ్బందిగా ఉంటుంది ఆయిల్ కాడ అని చెప్పేసి నేను వేస్తున్నాను.
ఇక్కడ వచ్చేసి ముక్కలు ఇదే సైజు ఉండాలని మాకు అన్ని ప్రతిదీ చెప్పుకుంటూ చేస్తుంది. నేను మళ్ళీ ఎప్పుడైనా చేయాలనుకుంటే ఇలా గుర్తుపెట్టుకొని చేసుకో అని చెప్పి నాకు ప్రతిదీ చూపించుకుంటూ చేస్తుంది. ఇది ఇంటి కారం అండి, 1 కప్. మెజర్మెంట్స్ నేను చెప్తాను. అత్తమ్మ జస్ట్ క్యాజువల్గా వేసేసింది ఆమె, కాకపోతే నేను మీకు అందరికీ కొంచెం ఐడియా ఉండడానికి కోసం అని చెప్పేసి నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను. ఇది ఇంటి కారము, ఇందాక చెప్పాను కదా 3 మ్యాంగో కారం కూడా వాడుతున్నానండి. దాంతో కలర్ కొంచెం బాగుంటుందని చెప్పేసి ఒక 1/2 కప్పు, అది 1/2 కప్పు 3 మ్యాంగో పికిల్ కారం పొడి, 1 కప్పు ఇంటి కారం అన్నమాట. తర్వాత అందులోకి సరిపడా సాల్ట్. నేను పక్కకు ఒక్కొక్కటి మెజర్మెంట్ చేసి ఇస్తున్నా, కాకపోతే ఆమె మాత్రం జస్ట్ క్యాజువల్గా వేసేస్తుంది. సాల్ట్ మనకు అవసరం ఉన్నంత టేస్ట్కి తగ్గట్టు వేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చి శనగలు వేస్తుంది మా అత్తమ్మ. ఇవి నేను ఎక్కడ చూడలేదు, మా సైడ్ మాత్రం ఖచ్చితంగా ఆమె వేస్తుంది. తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసి పెట్టింది, అది ఆవపొడిలో కలిపి పెట్టింది. ఆ క్లిప్ నా దగ్గర మిస్ అయిపోయింది, కాకపోతే అవి కూడా వేసేసింది అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆవపొడిలో, అందులో ఆవపొడి కొంచెం కొన్ని వేయించి పొడి చేయించింది, కొన్ని పచ్చిగానే పొడి చేయించింది. ఇప్పుడు 2 పొడులు కలిపి అందులో ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నాయి, అవి కూడా కలిపేసి ఈ పచ్చడిలో వేస్తుంది. ఇందాక వేసిన ముక్కలలో ఈ పొడులన్నీ వేసేస్తుంది. నాకు మెజర్మెంట్స్ చెప్పడానికి రావట్లేదు, తను క్యాజువల్గా వేస్తుందని చెప్పాను కదా. అడిగితే జస్ట్ వేసుకోవచ్చు, ఇంత వేసుకోవాలి అంత వేసుకోవాలని చెప్తుంది. సో మీరు కూడా కొంచెం చూసి వేసుకోండి. కాకపోతే ఆవపొడి ఎక్కువగా ఉంటుంది మా దగ్గర. 1 కప్పు కారం ఉంటే 2 కప్పులు ఆవపొడి ఉంటుంది. తర్వాత మెంతిపిండి ఒక గుప్పెడు, ఒక 4 టేబుల్ స్పూన్స్ కంటే కొంచెం ఎక్కువ వేసింది. అదేంటంటే తను ఇక్కడ చూపిస్తున్నాం కదా, మీరు చూసుకోవచ్చు, ఒక 4 స్పూన్స్ కంటే ఎక్కువగానే ఉంటుంది అది. అందులోకి ఒక 1/2 కప్పు జీలకర్ర పొడి వేసింది. మొత్తానికి అన్నీ వేసి ఈ విధంగా చేతితో కలిపి పక్కన పెడుతుంది అన్నమాట. ఇది ఆవకాయ పచ్చడి కోసం అని చెప్పి రెడీ చేసి పెట్టింది. ఆ తర్వాత నువ్వుల పచ్చడి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. ఇది కొద్దిసేపు ముక్కలకు ఈ పొళ్ళన్నీ పడతాయని చెప్పేసి కలిపి ఇలా పక్కకు పెట్టేసింది. నెక్స్ట్ వచ్చేసి నువ్వుల పచ్చడి ప్రిపరేషన్. ఇక్కడ మామిడికాయలు వచ్చేసి ఒక 20 కాయలు ఈ విధంగా ముక్కలు కొట్టించి శుభ్రం చేసి పెట్టుకున్నాను. 20 కాయలకు నువ్వుల పచ్చడి అని చెప్పాను కదా నేను, దానికోసం అని చెప్పేసి నువ్వుల పిండి ఇక్కడ మెజర్మెంట్స్ ఏంటంటే ఆవపిండి ఎంత వేస్తామో నువ్వుల పిండి కూడా అంత వేసుకోవాలి. 1 కప్పు మామిడికాయ ముక్కలు ఉంటే 1 కప్పు నువ్వుల పిండి, 1 కప్పు ఆవపిండి అలా వేసిందనమాట. నేను మీకు మెజర్మెంట్ కోసం చెప్తున్నాను, అత్తమ్మ మాత్రం జస్ట్ క్యాజువల్గా వేసేసింది అన్నీ. ఇక్కడ ఒకటి ఏంటంటే ఆమె అన్నీ ఒకేసారి వేసి ఏం కలపలేదు, అంటే మెజర్మెంట్స్ తీసుకున్నన్ని క్వాంటిటీ అక్కడనే పెట్టేసి ముందుగా హాఫ్ వేసి ముక్కలకు బాగా పట్టించింది. ఇప్పుడు ఇక్కడ కొంచెం నువ్వుల పొడి మిగిలించింది. తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర పొడి వేస్తుంది. అన్నీ కొంచెం కొంచెం అంటే తీసుకున్న దాంట్లో హాఫ్ వేస్తుంది, మొత్తం ఒకేసారి వేస్తలేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక గుప్పెడంత జీలకర్ర పొడి వేస్తుంది. ఇది కూడా కొంచెం వేసి మంచిగా కలిపిన తర్వాత ఇందులోకి నెక్స్ట్ వచ్చేసి ఆవపొడి వేస్తుంది. మనకు ఈ నువ్వుల పచ్చడికి వచ్చేసి ఆవపొడి నువ్వుల పొడి సేమ్ క్వాంటిటీ వేసుకోవాలి. 1:4 రేషియో, అంటే 4 కప్పులు మామిడికాయలు ఉంటే 1 కప్పు నువ్వుల పిండి, 1 కప్పు ఆవపిండి, ఆర్ 1.5 కప్పు మనము తినేదాన్ని బట్టి కొంచెం గ్రేవీ కోసం పొడులు కొంచెం పెంచుకోవచ్చు. కాకపోతే ఏది పెంచుకున్నా హాఫ్ ఈక్వల్ క్వాంటిటీస్ వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మళ్ళీ సాల్ట్ వేసిన తర్వాత మిగిలిన నువ్వుల పొడి ఫస్ట్ వేసినాక కొంచెం మిగిలించింది కదా, అది మొత్తం మళ్ళీ ఇప్పుడు వేసేస్తుంది. చెప్పాను కదా హాఫ్ ఒక్కొక్క లేయర్ వేసుకుంటూ అలా కలుపుతుంది. ఇక్కడ వచ్చేసి పసుపు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పసుపు వేస్తుంది. పసుపు ఏంటంటే కొంచెం ఇంటి పసుపు కలర్ ఎక్కువగానే ఉంటుందని చెప్పుకుంటూ వేస్తుంది. తర్వాత వచ్చేసి 1 లీటర్ ఆయిల్ వేసింది ఇందులోకి. పక్కన ఇందాక కాచి పెట్టుకుంది కదా, కాచి చల్లార్చిన నూనె మాత్రం వేస్తుంది అత్తమ్మ. నేనేంటంటే కొంచెం పచ్చి నూనెనే వేసేస్తాను డైరెక్ట్గా, పల్లి నూనె. పచ్చళ్ళలోకి కొంచెం అలా వేస్తే బాగుంటుందని నేను అలా వేసాను. తను మాత్రం నువ్వుల పచ్చడికి పక్కకు ఆయిల్ ఏదైతే ఉందో అది 1 లీటర్ ఆయిల్ వేసింది 20 కాయలకు. ఆయిల్ వేసిన క్లిప్ మిస్ అయిపోయింది ఇందులోకి. తర్వాత టేస్ట్ చూడమని మాకు అందరికీ చెప్పింది, కొంచెం పర్వాలేదని చెప్పాము. అంతేనండి, నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది. ఆయిల్ కొంచెం తక్కువగానే వేసింది, తర్వాత మళ్ళీ కలిపింది.
తర్వాత ఇందాక ఆవ పచ్చడి ఏదైతే పక్కకు కలిపి పెట్టిందో మళ్ళీ కొంచెం పొళ్ళు అన్నీ వేసుకుంటూ కలిపి పెడుతుంది. చెప్పాను కదా, తను ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా అన్నీ మళ్ళీ 2 టైమ్స్ కలిపిందనమాట అన్ని పొళ్ళు. ఇప్పుడు పసుపు వేస్తుంది. పసుపు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ పసుపు వేసింది. ఫైనల్గా పొళ్ళన్నీ ఒకసారి కలుపుకొని ఇందాక ఆయిల్ కాచి చల్లార్చిందని చెప్పాను కదా, అందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసింది అని చెప్పాను. అదంతా వేసి ఒక్కసారిగా కలుపుతుంది. ఈ విధంగా మొత్తం ఫైనల్గా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ పచ్చడి స్పెషాలిటీ ఏంటంటే, మనము అవసరం ఉన్నప్పుడు కొంచెం తీసుకొని అందులో కొన్ని వాటర్ కలిపి వాడుకుంటాం మేము. వాటర్ కలిపిన పచ్చడి అంటే రెగ్యులర్గా తినడానికి ఒక బౌల్లో కొంచెం తీసుకొని అందులో వాటర్ వేసి కలిపి తింటాం అన్నమాట అన్నంతో. అట్లా తింటే ఏంటంటే అది టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది, ఇంతే ఉంటుంది. ఇంకా సైడ్కి తీసుకున్నప్పుడు వాటర్ కలిపింది ఏదైతే ఉంటుందో అది కూడా 1 వీక్ వరకు ఏం పాడవదు. అలా కొంచెం కొంచెం తీసుకొని వాటర్ కలుపుకొని తింటాం అన్నమాట పచ్చడిలో. లేదు డైరెక్ట్గా ఇలాగ కూడా తినొచ్చు. కాకపోతే ఆవపొడి ఘాటు ఏదైతే ఉందో అది తెలియాలంటే కొంచెం వాటర్ వేసుకొని తింటే బాగుంటుంది. ముద్ద నోట్లో పెట్టుకోగానే ముక్కులో నుంచి పొగలు వచ్చినట్టు అనిపిస్తుందండి ఈ పచ్చడి తింటే. అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి తప్పకుండా. తెలంగాణ ఘాటు తెలిసిపోతుంది మీకు అక్కడ. తర్వాత తను ఇలా జాడీలలో వేసేస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా, పిక్కలేని ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ పచ్చడి నేను పెట్టాను ఇందాక. నేను సరిగ్గా కలిపానా లేదా అని చెప్పేసి మళ్ళీ ఇది ఇందులోకి వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ జాగ్రత్తగా కలిపి ఒకసారి చెక్ చేస్తుందండి. అమ్మో, అత్తతో అంత ఈజీ కాదనేది అర్థమైపోయింది నాకు ఇక్కడ. అంతేనండి, తెలంగాణ పచ్చళ్ళు రెడీ అయిపోయినాయి. 3 రకాల పచ్చళ్ళు మా అత్తమ్మ ఈ విధంగా ఇక్కడ జాడీలలోకి ఎత్తి పెట్టింది. వాటిని ఒకసారి చూపించి చెప్పమన్నాను నేను. చూడండి తన వాయిస్లో ఎలా చెప్తుంది. మామిడికాయనే కానీ నువ్వుల కారమా ఆవపొడిదా? ఆవపొడి. మూత పెట్టి ఇప్పుడు ఇది ఆవపొడి. ఇదేం కారం? నువ్వుల కారం. నువ్వుల కారం మూత పెట్టి. ఇది పుట్టి కారం. ఇది మామిడి కారం. అప్పట్లో మట్టి కుండలో ఎత్తి పెట్టేవాళ్ళంట. అవన్నీ చెప్పుకుంటూ ఈ విధంగా ఒక క్లాత్ చింపి పైన ఈ విధంగా క్లోజ్ చేసి మళ్ళీ కట్టి పెట్టేస్తుందండి. ఇది ఓవరాల్గా మా ఇంటి ఆవకాయ పచ్చళ్ళు రెడీ అయిపోయినాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.